ఈ వీడియోలో మనము మిరప తోటలో చేయవలసిన రెండవ డోసు పురుగు మందుల వివరాలు తెలుసుకుందాము. మొదటిగా మన ఛానల్ సబ్స్క్రైబర్ ఈ ఫోటోలో చూపిస్తున్న మొక్కకు సరైన పురుగు మందులు చెప్పండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ మొక్క పైన త్రిప్స్ అనగా తామర పురుగు మరియు ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా ఉంది. పండాకు అంటే ఎరుపు రోగము ఆశించింది. రసం పీల్చు పురుగు నివారణ కోసం డవ్ కంపెనీ వారి డెలిగేట్ 100 ml, దీని కాంబినేషన్లో క్రిస్టల్ కంపెనీ వారి అబాసిన్ లీటర్కి 1 ml ఈ రెండు మందులు కలిపి పిచికారీ చేయాలి. డెలిగేట్ పిచికారీ చేయడం ద్వారా త్రిప్స్ అనగా తామర పురుగులు పూర్తిగా నివారించబడతాయి. అలాగే క్రిస్టల్ కంపెనీ వారి అబాసిన్ పిచికారీ చేయడం ద్వారా ఎర్రనల్లి కూడా నివారించబడుతుంది. ఈ రెండింటిని కలిపి పిచికారీ చేసిన రెండవ రోజు తర్వాత తాకత్ అనే శిలీంద్రనాశిని పిచికారీ చేయాలి. దీని ద్వారా తోటలో ఆశించినటువంటి ఎరుపు రోగము పూర్తిగా నివారించబడుతుంది. ఈ 2 డోసుల మందులను తోటపై పిచికారీ చేసుకున్న 5వ రోజు మనం తోటను గమనించినట్లయితే రసం పీల్చు పురుగుల ఉధృతి తగ్గి తోట ఆరోగ్యవంతంగా చిట్టాకులతో మనకు కనబడుతుంది. మిరప తోటలో రెండవసారి పిచికారీ చేయాల్సినటువంటి పురుగు మందుల కాంబినేషన్ గురించి తెలుసుకుందాము. రెండవ డోసులో మిరప యొక్క పై ముడతకు మరియు కింది ముడతకు కారణమైనటువంటి రసం పీల్చు పురుగులను నియంత్రించాలి. వీటి నియంత్రణ కోసం జంప్, అబాసిన్ మరియు మొక్క పెరుగుదల కోసం మ్యాక్స్ను ఫార్ములా 4ను పిచికారీ చేయాల్సి ఉంటుంది. మొదటగా జంప్ గురించి తెలుసుకుందాము. జంప్లో పిప్రోనిల్ 80% WG రూపంలో ఉంటుంది. దీనిని ఎకరానికి 40 గ్రాములు లాగా వాడుకోవచ్చు. జంపు మిరప తోటలపై ఆశించేటువంటి త్రిప్స్ పైన, పేనుబంక పైన సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది తాకుడు మరియు ఉదరచర్య రూపంలో పనిచేస్తుంది. మొక్క పెరుగుదలకు కూడా జంపు తోడ్పడుతుంది. IPM ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతిలో సాగు చేసే రైతులు జంపు పురుగు మందును మిరప తోటలపై వాడుకోవచ్చు. ఇది మిరప పంట యొక్క అన్ని స్టేజ్లలోనూ కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఈ పురుగు మందు పిచికారీ చేసిన 7 నుంచి 10 రోజుల వరకు పనిచేస్తుంది. జంప్ కాంబినేషన్లో క్రిస్టల్ కంపెనీ వారి అబాసిన్ను కలుపుకున్నట్లయితే కనుక కింది ముడతకు కారణమైనటువంటి మైట్స్ను సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అబాసిన్ గురించి తెలుసుకుందాము. అబాసిన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ మైటిసైడ్ అండ్ ఇన్సెక్టిసైడ్గా చెప్పుకోవచ్చు. ఇందులో అబామెక్టిన్ 1.9 EC రూపంలో ఉంటుంది. ఇది నల్లి జాతులపైన సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది తాకుడు మరియు ఉదర చర్యల ద్వారా పనిచేస్తుంది. అబాసిన్ పిచికారీ చేయడం వలన మిత్ర పురుగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అబాసిన్ కింది ముడతకు కారణమైనటువంటి ఎర్రనల్లిని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అబాసిన్ డోసు గురించి తెలుసుకుందాము. దీనిని లీటర్ నీటికి 1 లేదా 1.5 ml చొప్పున లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ పురుగు మందులో కాంబినేషన్ అయినటువంటి ఫార్ములా 4 గురించి ఇప్పుడు తెలుసుకుందాము. రైతు సోదరులకు ముఖ్య గమనిక, శిలీంద్రనాశులను అనగా తెగుళ్ల మందులను మరియు సూక్ష్మ పోషకాలైనటువంటి ఫార్ములా 4ను సపరేట్గానే పిచికారీ చేయాలి. మనలో చాలామంది రైతు సోదరులు సమయభావం వల్లనో, కూలీల కొరత వల్లనో తెగుళ్ల మందులలో వివిధ రకాల పురుగు మందులను కానీ లేదా పోషక మందులను కానీ కలిపి పిచికారీ చేస్తుంటారు. అలా చేయడం వలన ఆ మందులు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవచ్చు. ఇప్పుడు జంప్ మరియు అబాసిన్ కాంబినేషన్లో పిచికారీ చేయాల్సినటువంటి ఫార్ములా 4 గురించి తెలుసుకుందాము. అంటే ఇందాకనే నేను ఫార్ములా 4ను ఎలాంటి పురుగు మందులలో పిచికారీ చేయొద్దు అని సజెస్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడేంటి జంప్, అబాసిన్లో కాంబినేషన్గా ఫార్ములా 4ను రిఫర్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు రైతు సోదరులు పురుగు మందులను, తెగుళ్ల మందులను మాత్రము పైన విపరీతంగా పిచికారీ చేస్తూ మొక్కకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. తద్వారా మొక్కకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు మొక్కకు లభించక రైతు సోదరులు ఆశించిన దిగుబడి పొందలేకపోతున్నారు. ఫార్ములా 4ను పిచికారీ చేయడం వలన మొక్కకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు జింక్, ఐరన్, బోరాన్, కాపర్, మాంగనీస్ మరియు మాలిబ్డినియం ఫోలియర్ స్ప్రే చేయడం ద్వారా మొక్కకు అందించడం జరుగుతుంది. ఫార్ములా 4 పిచికారీ చేయడం ద్వారా మొక్కకు చిట్టాకులు బాగా వస్తాయి. మొక్క ఆరోగ్యవంతంగా మరియు పక్క కొమ్మలు అధికంగా వచ్చి ఏపుగా పెరుగుతుంది. ఇప్పుడు డోస్ గురించి తెలుసుకుందాము. ఫార్ములా 4ను లీటర్ నీటికి 2 లేదా 2.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తక్కువ ధరలో కనుక పిచికారీ చేయాలనుకుంటే రెండవ స్ప్రేగా నగటా, కాన్డార్, ఫార్ములా 4ని పిచికారీ చేయవచ్చు. ఈ మూడింటిని పిచికారీ చేయడం వల్ల త్రిప్స్, మైట్స్, పురుగు, పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక నివారించుకోవచ్చు.
మిరప తోటలో రసం పీల్చు పురుగుల నివారణ కోసం పురుగు మందులను మార్చి వాడాల్సి ఉంటుంది.